నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎల్లో శారీ పాలిటిక్స్ పీక్స్ చేరాయి. షర్మిలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతున్నాయి. పసుపు చీరపై నెటిజన్స్ రకరకాల కమెంట్స్, సెటైర్స్ వేస్తున్నారు. జగన్ పై కొంతమంది కోపం వ్యక్తం చేయగా మరికొంతమంది మద్దతుగా కమెంట్స్ పెడుతున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి జగన్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. వివేక హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్థిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత చెల్లిని దూరం నెట్టేసి బంధుత్వాలు, అనుబంధాలు కూడా లేవా అని జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. సరే, ఏవో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అనుకుంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వానికి సంబంధించి సొంత సోషల్ మీడియా పాల్పడినా పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం వైరల్ గా మారింది. తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను సైతం ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. షర్మిల పసుపు చీర కట్టుకోవడానికి కూడా తప్పుపడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవెల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన జగన్ వైఎస్ వారసత్వం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా షర్మిల కట్టుకున్న చీరను సైతం జగన్ తప్పుపట్టడాన్ని, వ్యాఖ్యలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇక కొందరు నెటిజన్లైతే జగన్ భార్య భారతి పసుపు చీర కట్టుకుని ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ భార్య పైన కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అంటూ సవాల్ చేస్తున్నారు.